చంద్రమౌళి గారు ఒక 5-10 నిమిషాల పాటు నేను కేవలం మీ ఒక్కరితోటే మాట్లాడదాం అనుకుంటున్న కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ పునరావాసానికి సంబంధించి. ఇప్పుడు వచ్చే 4 ఏళ్లలో వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి కష్టాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది మీకు తెలుసు, ఆల్రెడీ చూశారు. ఎందుకు గత 5 ఏళ్లలో మీరు పునరావాసాన్ని పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు ఒకటే ఎలా ఉందంటే, నేను కూడా పోలవరం విజిట్ చేశాను, అక్కడ గ్రామాలు కూడా చేశాను, పాలకొండలు కానీ పక్కంతా కూడా దాదాపు గ్రామాలంతా కూడా విజిట్ చేశాను. అయితే అక్కడ ఏంటంటే మేజర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం నేను అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధికార నిరంజన్ గారు చెప్తున్నారు, ఏదో మేమే సొంత నిధులతో చేస్తాము, ఇక మేమే పెట్టుకున్న తర్వాత రియంబర్స్ చేస్తామని. అది కాదు ముఖ్యం. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇది జాతీయ స్థాయి హోదా ఉన్నటువంటిది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దీన్ని సహాయ సహకారాలు అందించాలి. తప్ప అందిస్తేనే ఇది ముందుకు పోతుంది, లేకపోతే ఇంకా ఎటువంటి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. అదే 5 ఏళ్లలో ఎందుకని చేయలేకపోయారని అడిగే ప్రశ్న. వారు అందిస్తారో అందించారో పక్కన పెడితే మనం పోరాడి తెచ్చుకోవాలి కదా. పోరాడి తెచ్చుకోవాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి. నేను అన్నది గత 5 ఏళ్లలో సార్ చంద్రమౌళి గారు, నేను అన్నది గత 5 ఏళ్లలో 2019-24లో అప్పుడు కూడా టీడీపీ ఉందంటే నేనేం చేయలేను. అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకురాగలిగేటువంటి, ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం. చంద్రమౌళి గారు నేను చాలా స్లోగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మీకు. దాదాపు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ రెండు పూర్తయినాయంటే సస్యశ్యామలు అవుతుంది, రాష్ట్రం సస్యశ్యామలు అవుతుంది. సరే అవుతుంది. నేను పునరావాసం గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నా. నాకు రైట్ కెనాలో లెఫ్ట్ కెనాలో అప్పరో లోవరో నాకు ఇదంతా అనవసరం. 5 ఏళ్లలో పునరావాసానికి మీరు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇక్కడ మీరు పెట్టినటువంటి బకాయిల లిస్టు ఇదంతా చూసిన తర్వాత 210 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది, రియంబర్స్ చేసింది. పోలవరానికి సంబంధించి గతంలో ఖర్చు పెట్టినటువంటి 11,000 కోట్లలో 8,000 కోట్లు మీ ప్రభుత్వానికి ఇచ్చింది గతంలో 5 ఏళ్లలో. మరి అందులో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పునరావాసం ఎందుకు పెట్టలేకపోయారు 5 ఏళ్లలో మీరు? ఒకటే అంటే పూర్తి స్థాయిలో అక్కడ వచ్చేసి 8,000 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా కొంత ప్రాజెక్టు పనులు చేశాం, కొంత ప్రాజెక్టు పనులు కూడా దాదాపు జరిగాయి. ఎక్కడ జరిగాయి? వీళ్ళు చేసిన తప్పిదము ఎక్కడ జరిగాయి సార్? ఇది కూడా ఉంది ఇందులో. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. వేయకపోవడంతోనే ఆ డయాంఫ్రామ్ వాల్ సరిగా వేయకపోవడంతోనే అది వచ్చేసి ఆ ఇబ్బందులు వచ్చి తర్వాత రివర్స్ టెండరింగ్, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి టెండరింగ్ ఏ విధంగా ఉందంటే ఆ యొక్క నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ కోడింగ్ చేసి మళ్ళా మేము వచ్చేసి మెగా కన్స్ట్రక్షన్ ఇచ్చుకొని తక్కువ కోడింగ్ చేసుకొని అంటే ఈ పాయింట్ ఒక్కసారి ఆగాలి. ఈ ఒక్క పాయింట్ దగ్గర ఆగాలి. నెక్స్ట్ మీరే మాట్లాడండి. ఈ పాయింట్ దగ్గర ఆగాలి. అంటే నవయుగ వాళ్ళు ఎక్కువ కోట్ చేశారు, అందులో ఇంకా తక్కువ అవ్వాలి అసలు అన్నటువంటి పాయింట్తో రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. మీ ప్రభుత్వంలోనే రేమండ్ పీటర్ అనేటువంటి వ్యక్తిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కమిటీకి పర్సన్ ఇన్ఛార్జ్ కింద వేసి ఇందులో అవినీతి జరిగింది. అదే ఇందాక మీరు అన్నారే ఏటీఎంలా వాడేశారు అని చెప్పి, అవినీతి జరిగిపోయింది. నవయుగ వాళ్ళు లెక్క 1300 సార్ రిపోర్ట్స్ తోటి నేను రిపోర్ట్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా, అదే రిపోర్ట్స్ పెట్టుకుని మాట్లాడుతున్నా. ఈరోజు ప్రజల ముందు నిజాలు ఉంచాలి. ఎందుకంటే 4 ఏళ్లలో వాళ్ళు పడేటువంటి బాధలకు ఈరోజు కారణం మీరు కానీ వాళ్ళు కానీ అవుతారు కాబట్టి. ఎంత 1362 కోట్ల అవినీతి జరిగిపోయింది అని చెప్పి రేమండ్ పీటర్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు యథాతథంగా ఇచ్చి అదిగో అవినీతి చేసేశారని రివర్స్ టెండరింగ్లో 500 కోట్లు తగ్గించారు. కానీ డ్యామ్ ఎస్టిమేషన్స్ 5,000 కోట్లు పెంచారు. దాన్ని ఏమనుకోవాలో నాకు తెలియట్లా. రెండోది, కేంద్ర ప్రభుత్వం అడిగింది, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆర్టీఐలో నేను కూడా వేశారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అవినీతి జరిగిందా, 1362 కోట్లు ఎంత అవినీతి జరిగింది అనే దానికి కేంద్రం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం మీ ప్రభుత్వం, మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అబ్బే రేమండ్ పీటర్ కమిటీకి శాంక్టిటీ అనేది లేదు, అదంతా ఉత్తుత్తిదే అని మీరు సమాధానం పంపారు. అంటే ఏంటి? ప్రజలకి ఒకలాగా మీ రాజకీయం కోసం అక్కడ పునరావాసాలు వాళ్ళందరూ ఆ వరదల్లో మునిగి చచ్చిపోవాలా మీ రాజకీయాలకి? ఇక్కడ ఏంటంటే 2014లో ఎస్టిమేషన్స్ వేరే, 2019 వేరే. 2009లో సార్ 2009లో ఎస్టిమేషన్స్ వేరు, 2007లో వేరు, 2006లో వేరు, 99లో వేరు, 41లో వేరు, 1933లో వేరు, 1921లో వేరు. సార్ ఆర్థర్ కాటన్ గారు ఇచ్చినటువంటి దానికి 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్. 2014కి కమిట్మెంట్ అయిపోయారు.
మీరు చరిత్రలోకి వెళ్ళి అప్పటి నుంచి అంటే ఈ రోజు 1,00,000 కోట్లు అయింది, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? 5 ఏళ్ళలో చెయ్యని దానికి ఇప్పుడు ఒకటండి, వాళ్ళు చేసిన తప్పిదాలు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పి డయాఫ్రామ్ వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం అంటే వాళ్ళకి సార్, కన్స్ట్రక్షన్ డయాఫ్రామ్ వాళ్ళు డ్యామ్ వదిలేయండి, పునరావాసం. చంద్రమౌళి గారు నేను అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి సార్? స్థాయిలో ఇవ్వాల్సింది ఏం చేశారు మీరు? 2014 చేశారు, మేమే కడతాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? భుజస్కంధాలను నేర్చుకునేసి మేమే చేస్తామని చెప్పేసి భుజస్కంధాలు నేర్చుకుని ముందుకు పోయింది. కాబట్టి అదే కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఉంటే, కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పాటికి తయారైపోయింది, ప్రాజెక్ట్ అంటే తయారైపోయింది. 2020 ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇదే నేను ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి అడుగుతూ ఉంటే ఐఎమ్ రియలీ సారీ చంద్రమౌళి గారు, ఐఎమ్ రియలీ సారీ. నేను ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది అనేది దాని మీద, నేను డ్యామ్ ఉంటే ఉంది పోతే పోయింది సార్, మా సంబంధం లేదు, మాట్లాడట్లా. అక్కడ కొండగుట్టల్లో అడవుల్లో గోదావరి ఒడ్డు నుండి గోదావరి వరదలకి ప్రతిసారి ఇబ్బంది పడుతూ తిండి టిప్పలేక మంచినీళ్లు కూడా దొరక్క ఆ రోగాలు వచ్చి వాళ్ళు బాధపడుతున్నటువంటి మనుషులు ఉన్నారు చూసారా? మనలాంటి మనుషులే, మనలా బతికే మనుషులే. వాళ్ళ గురించి ఏం చేశారంటే డయాఫ్రామ్ వాల్ వస్తుంది, కేంద్రం వస్తుంది, జాతీయ ప్రాజెక్ట్ వస్తుంది. మీరేం చేశారు సార్? 5 ఏళ్లలో పునరావాసానికి ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎంతమందిని తరలించారు, ఎంతమందికి సహాయం చేశారు? ఇది కదా అడుగుతున్నది. పవన్ గారు కొంచెం రామ్మోహన్ రావు గారు అంటే నిర్మాణ సూచనలు చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే వైసీపీ ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నారు, టీడీపీ ఇంకా అధికారం రాలేదు, ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కావు. ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఏంటంటే మొదటి 5 ఏళ్ళేమో ఇంకా ఉంటారని ఆయన ఆచారం చేయడం, ఈ 5 ఏళ్లలో ఏమి జరగలేదంట. ఈ విషయానికి వస్తే అంటే ఆ పునరావాస చట్టం గురించి చదివిన వాడిని నా న్యాయవాదికి చెప్తున్నాను. ఏంటంటే పునరావాసం గురించి ఏ పార్టీ పట్టించుకోలేదు సార్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 475 కోట్లు ఫస్ట్ ఎస్టిమేషన్, కానీ వాళ్ళ 473వ దశ నడుస్తున్నాయి, ఇంకా నడుస్తూనే ఉండే కాలువలు మళ్ళీ లైనింగ్ చేస్తూనే ఉన్నారు. కనుక ఇది నిరంతరం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఒకటి కట్టినామంటే దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దాని కథ ఉంటుంది. ఇక్కడ ఏమైంది, మొదటి 5 ఏళ్లలో చేయాల్సిన పనులు వాళ్ళు కొంతవరకు చేసిండ్రు, రెండో 5 ఏళ్లలో 10% కూడా పనులు కాలేదు, ఇంకా గట్టిగా మాట వెనక్కి పోయిందని నేను అంటాను. అది నా రాజకీయ ఆరోపణలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు అన్న పునరావాసం గురించి మాట్లాడదు. 2013 పునరావాస చట్టం RR యాక్ట్ అంటాము, దానిలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే వాళ్లకు 2 నష్టపరిహారం ఇవ్వాలి, దాంతో పాటు వాళ్ళకు పునరావాసం కల్పించే ఇల్లు ముంగిలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ విషయంలో చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నాం. మనము 25,000 కోట్లు పోయింది, 50,000 కోట్లు పోయింది, 53,000 కోట్లకు వస్తుంది కదా. పునరావాసం దాన్ని మాత్రం పెంచుతలేరంటున్నాం. 2013 RR యాక్ట్ ప్రకారం నిజంగా చేయదలుచుకుంటే వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించాలి, వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి. మీరు అనేది కరెక్ట్, అది దాంట్లో జరుగుతలేదు. ఇప్పటికైనా ఏం చేయమంటున్నానంటే ఈ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటూ ఇంకా అధికారంలో వైసీపీ ఉన్నట్టు వీళ్ళు ప్రవర్తించొద్దు. 4 నెలలు 6 నెలలు అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చంద్రబాబు గారితో ఏకీభవిస్తున్నారు. గతంలో ఏమైందంటే వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఎంపీలు అవసరం లేకుండా పోయినరు, ఎమ్మెల్యేలు అవసరం లేకుండా పోయినరు, కనుక వాళ్ళు ఇష్టారాజ్యం నడిపించారు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, అట్లా నేను బ్లాక్ మెయిల్ చేయమంటలేదు. రెండోది కూడా చెప్తున్నా, వైసీపీ ఇప్పుడు చేయండి, అవసరమైతే బ్లాక్ మెయిల్ చేద్దాం, అవసరమైతే బ్లాక్ మెయిల్ చేద్దాం. వైఎస్ఆర్సీపీకున్న 4 ఎంపీలు కాదు ఇందాక మీరు మాట అన్నారు, తమిళనాడు తరహా రాజకీయం చేద్దామని అన్నారు చూసారా? నిజంగా చేయాల్సిందే. వైఎస్ఆర్సీపీ ఎంపీలను రమ్మనండి, 4 కలిసి. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎంపీలు అందరూ రమ్మనండి, 21 మందిని కలిసి. 25 మంది వెళ్ళి బ్లాక్ మెయిల్ చేయండి, పోలవరానికి ఇంత, అమరావతికి ఇంత అని చేయమని చెప్పండి, బ్లాక్ మెయిల్ చేయమనండి. అందుకే కదా అధికారం ఇచ్చింది మీకు. కొంచెం నేను సమయం వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టొద్దండి. నేను వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టిండ్రు ఏమంటే వాళ్ళప్పుడు ఏం కాలేదు, 25 మంది ఎంపీలు ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా చేస్తాం, అన్ని చేస్తామన్నారు కదా. అడుగుతూనే ఉంటా 5 వ్యాసాలు రాసిన ఇంకా అడుగుతూనే ఉన్నారని చెప్పి అది అయిపోయింది, ఆ కిస్సా కథం అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్లాక్ మెయిల్ ఎందుకు చేయొద్దు అంటున్నాను. గతంలో మనం నష్టపోయినాం. 2014 నుంచి 19 దాకా జరిగిన పరిణామాలు చూడండి. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ బీజేపీ దానికి పక్కపట్టిపోయిండు, తర్వాత ఒక 1.5 year ముందు చంద్రబాబు నాయుడు గారు పక్కకు పోయిండు. దానివల్ల నష్టం జరిగింది అంటున్నాను నేను. ఇప్పుడు అది రాలేకపోలే, కానీ వైసీపీ లాభం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే పాలు పటవ కాపాడుకుందాం. ఇవాళ వాళ్ళకి అవసరం ఉందని మనం గట్టిగా బెదిరిద్దాం, కానీ మళ్ళీ అప్పటిలాగా పరిణామాలు జరగొద్దు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లాభం జరగాలంటే ఉపాయంగా చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా చెప్తానంటే పోలవరం గురించి మాట్లాడితే 5,000 కోట్ల రూపాయలు వీళ్ళు అడిగితే 2,700 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, ఇట్లనే సాధించుకుందాం అంటున్నాను. రెండోది పునరావాసం వస్తుంటే తప్పులేదు రామ్మోహన్ రావు గారు,
వస్తూ పని ముందుకి కదులుతోంది, దాంట్లో పురోగతి ఉంది అంటే తప్పులేదు. కానీ అభూత కల్పనలు, అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, దీంట్లో ఏదో జరిగిపోయింది అని చెప్పి రాజకీయాలు తీసుకొచ్చి మీ పార్టీలకు సంబంధించి రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి. ఎవరికి కావాలి అది? ఎవరికి అక్కర్లేదు. మీ పార్టీలకి ఏదైనా చేసుకోండి. పోలవరం అనేది ప్రజల సొమ్ముతో కట్టేది. రంజిత్, ప్రజలకు కావాల్సింది ప్రాజెక్ట్ నిర్మాణం సార్, ప్రాజెక్ట్ నిర్మాణం. ఇప్పుడు దీని మీద అనవసర వివాదాలకు పోకండి. 145 మీటర్ల 141 మీటర్ల ఇవి పోతే రామన్ వన్ సెకండ్ రంజిత్ ఒక మాట సార్, నేను ఏమంటానంటే ఇప్పుడు మీ అదే చెప్తున్నాను, పెద్దలు మీ అందరుగా బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజలకు కానీ అందరికి కూడా కొన్ని విషయాలు తెలియాలండి. నేను ఏం చెప్తానంటే ఇప్పుడు స్పష్టంగా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. అలాగే లోక్సభలో కూడా ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మా కూటమితోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మేము స్పష్టంగానే వెళ్తున్నాం. ఆ వెళ్ళటం వల్లే అమరావతికి సంబంధించి ఒక ముందడుగు వెళ్ళటం కానీ, ఇప్పుడు పోలవరంకి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ఇస్తానంటాం కానీ, దానికి సంబంధించి ఈ రోజున చంద్రబాబు గారు వచ్చి చెప్పారు 2026-27 టార్గెట్ పెట్టుకుని మేము పూర్తి చేస్తామంటున్నారంటే అది మాకు పోలవరం నిర్వాసితుల మీద, పోలవరం ప్రాజెక్టు మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద మాకున్నట్టు మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి ఒక స్పష్టత అండి. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఓవర్ నైట్ లో మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక రాత్రిలో ఏది జరగదు. ఇప్పుడు ఏం చెప్తున్నాం, 72% మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు జరిగినట్టే ఖచ్చితంగా జరిగినాయి. అదొక యుద్ధం లాగా ఒక యుద్ధ వాతావరణంలో కనుక మనకు బోర్డర్ లో కనుక ఎలాగైతే మనం వేరే వాటి మీద యుద్ధం చేయాలంటే ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం సహకరించుకుని 70% అయింది, 50% పనులు కూడా జరగలే. ఎవరు చెప్పారండి 72% ఏమండి 72% పనులు జరిగాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పారు. మీరు నేను చెప్పడం కాదు, చంద్రమౌళి గారు మీరు నేను చెప్పడం కాదు. ఇది 72% పనులు జరిగిందని మీరు చేసిన తప్పులు చెప్పుకుంటే కేవలం మీ అంతా మీరు 100% జరిగిందని చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం 100% మీరు చెప్పింది అనుకోండి కాదు. నేను ఏమంటాను, హెడ్ వర్క్స్ కి సంబంధించి ఏమండి చంద్రమౌళి గారు, నేను ఒకటే చెప్తున్నానండి సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక సబ్జెక్ట్, నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఏమంటా, హెడ్ వర్క్ సంబంధించి కావచ్చు, ఎడమకూడి కాలువలకు సంబంధించి కావచ్చు, అపురుచాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మనకి గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 సంబంధించి కావచ్చు, లేకపోతే మనకి జల విద్యుత్ సంబంధించి దానికి సంబంధించి కావచ్చు. ఇంకో విషయం, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. ఎప్పుడైతే పోలవరం నిర్వాసిత మండలాల్లో కలిపినటువంటి 7 మండలాల్లో 2 మండలాలు కుకునూరు, వెలేరుపాడు మండలాల్లో స్పష్టంగా ఆ రోజు 2013 భూసేకరణ చట్టానికి సంబంధించి 10,50,000 రూపాయలు చంద్రబాబు గారు ఒక ఎకరానికి ఇచ్చారు. అది ఇవ్వడంతో పాటు అవార్డు ఎంక్వైరీ పాస్ అయ్యి ఎవరైతే నిర్వాసితుల 30,000 రూపాయలు ఎకరానికి వడ్డీ కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. అంటే 10,50,000 ప్లస్ 30,000 వడ్డీ, 10,50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. మీ వైసీపీ వాళ్ళు ఉన్నారు అక్కడ కుకునూరు, వెలేరుపాడు మండలాల్లో. మీరు ఒకసారి కనుక్కోవాలి, గ్రౌండ్ రియాలిటీ కనుక్కోవాలి. ఎందుకంటే భూ నిర్వాసితులు అనేది వాళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రాజెక్టు అదే చెప్తున్నా అండి. నేను ఏమంటానంటే, మీ జగన్మోహన్ రెడ్డి లాగా, మీ వైసీపీ పార్టీ లాగా మాకు పోలవరం నిర్వాసితుల మీద సవతి ప్రేమ లేదు. మాకు స్పష్టమైన ప్రేమ ఉండబట్టే అప్పటి వరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసుకొని 10,50,000తో పాటు వడ్డీ ఇంట్రెస్ట్ కల్పించిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మీరేం చేశారంటే 5 సంవత్సరాలు చేశారా మీరు? ఆర్గ్యుమెంట్ కాదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడినటువంటి పునరావాస కాలనీలు కట్టించమని R&R చట్టం చెప్తుంది. 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. ఒక్క కాలనీ మీరు 23 మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఒక్క పునరావాస కాలనీ కట్టించారా? మీరు ఎక్కడ ఓపెన్ చేయాలని చెప్తాం. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2017లో మాకు ఇక్కడ దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి ఇందుకూరుపేట 1 కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఇచ్చినటువంటి 360 ఇళ్లకి సంబంధించి ఈ ఇల్లు మొత్తం నేనే ఇచ్చానని చెప్పుకుని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆనాటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ఆ దేవీపట్నం మండలం ఇందుకూరుకి వెళ్ళి ఇందుకూరు మండలం ఆ తెలుగుదేశం పార్టీ లో కట్టించిన ఇవా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం కట్టించిన ఇల్లు అని చెప్పి మీరే ఎంక్వైరీ చేయించండి. ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం. పోలవరం నిర్వాసితుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాలు పోలవరం నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజ్ ఇస్తాం. రైట్ ఇద్దరిద్దరు పాయింట్లు బాగానే చెప్పుకున్నారు. కానీ
నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు ఇక్కడ. అదే చంద్రమౌళి గారు సార్ ఇప్పటికైనా రంజిత్ మనకి టైం అవుతుంది కాబట్టి ఒక మాట లాస్ట్ కన్క్లూజన్ అండి. రానున్న 4 సంవత్సరాల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంలో ఇక్కడ జనసేన ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించి పోలవరం అనే జాతికి అంకితం చేస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్క నిర్వాసితులు కూడా ఇప్పటి వరకు కూడా చాలా రకాల ఏమండి ఒక్క నిమిషం చంద్రమౌళి గారు హోల్డ్ లో ఉండండి. చంద్రమౌళి గారు ప్లీజ్. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రమౌళి గారు ఒకటే ఒక మాట అండి, మీరు కన్క్లూజన్ ఇవ్వాలి. ఎందుకంటే అది కదండి నేను ఏమంటానంటే ఏ ఒక్క నిర్వాసితులు కూడా ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, మా గ్రామాలని, మా ఇళ్లను వదిలేసి మేము వెళ్తున్నాం బాధ లేకుండా 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన పునరావాసకాలను అందించి, వ్యక్తిగత ప్యాకేజ్ ఇచ్చి, భూమికి చూపించి, ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆర్ఎండ్ఆర్ కాలనీలు కట్టించి, ల్యాండ్ అక్విజిషన్ చేసి, భూమికి సంబంధించి డబ్బులు ఇచ్చి, పోలవరం నిర్వాసితులు ఖచ్చితంగా ఆనందంగా మేము పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా తీసుకుంటుందండి. దానికి సంబంధించి ఈ రోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు చేసిన ప్రకటన కూడా దానికి సంబంధించిందే. ఖచ్చితంగా మేము మా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో మేము సమానంగా వెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని లక్ష్యాలు, అమరావతికి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, ఇంకోటి వెనకబడిన జిల్లాలకు సంబంధించి అన్నిటి కూడా మేము సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో భారతదేశంలో ప్రపంచంలోనే ఒక మేటి రాజధానిగా, ఒక మేటి రాష్ట్రంగా ఖచ్చితంగా నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది మా చిత్తశుద్ధి. మేము ఖచ్చితంగా పోలవరం నిర్వాసితులకు ఖచ్చితంగా ప్యాకేజ్ ఇస్తాం. అన్ని రకాలు ఆదుకుంటాం మా ముఖ్యమంత్రి వర్యులు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. మేము ఎక్కడైనా చేయలేకపోతే మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి. మీరు ప్రశ్నించడంలో వెనకబడిపోతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరేం చేయలేదు కాబట్టి మమ్మల్ని ఈ రోజు ప్రశ్నించే ఇది మీకు లేకుండా పోయింది. ఏమండి ఒక మాట అండి, 45.72 మీటర్లు మనకి పోలవరం 150 అడుగుల మేర ఎత్తుకం రాక్ పిల్లం కడితే 500 టీఎంసీలు ఎత్తి పోసుకుంటాం. 960 మెగావాట్ల జల విద్యుత్ వస్తుంది. ఎక్స్ట్రాగా మన కొత్తగా 20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. సాగునీటికి పారిశ్రామిక అవసరాలు మొత్తాన్ని సరిపోయే ప్రాజెక్ట్ ని 41.15 కాంటూరుకి మీరు కన్ఫైన్ చేసి మీరు మామూలుగా అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ని మీరు చిన్న బ్యారేజ్ గా మారిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేంద్రంతో మాట్లాడి 41.15 కాదు 45.72 మీటర్లు మేము నిజంగా 150 అడుగుల మేర ఎత్తుకం రాక్ డ్యామ్ కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యామలం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి ప్రభుత్వం. మీరు ఎక్కడ చెప్తారని ఇంకా మీకు అసలు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీకు మాట్లాడే అర్హత ఉందా? నిజంగా పోలవరం నిర్వాసిత ఎన్నిసార్లు గొంతుకొచ్చారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చెప్పింది, కేంద్ర జలశక్తి సంఘం చెప్పింది, నేషనల్ ఎస్టీ కమిషన్ చెప్పారు. మీరు 41 కట్టుకుంటారా, 45 కట్టుకుంటారా? కాదు, 45.72 మీటర్లు అంటే 150 అడుగుల మేర ఎత్తుకం రాక్ డ్యామ్ కడితే ఎంతమంది నిర్వాసితులు అవుతారో ఆ నిర్వాసితులందరికీ ప్యాకేజ్ కట్టించి, ఆర్ఎండ్ఆర్ కాలనీలు కట్టించి, వ్యక్తిగత ప్యాకేజ్ ఇచ్చి, భూసేకరణ చేసి, డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత మీరు 42 మీటర్లు కడతారా, 43 మీటర్లు కట్టుకుంటారా? ఇది పోలవరం కాఫర్ డ్యామ్ కట్టమన్నారు. కానీ పీపీఏ చెప్పిన మాటలు, నేషనల్ ఎస్టీ కమిషన్ చెప్పిన మాటలు, లేకపోతే మానవ హక్కుల కమిషన్ చెప్పిన మాటలు మొత్తం బుట్టదాఖలు చేసి 43.5 మీటర్లు పోలవరం కాఫర్ డ్యామ్ ఎవరు కట్టమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంత ముందున టీడీపీ ప్రభుత్వం తెలీదా? అలాగే రెండోసారి అంటే 4,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ వస్తే ఆ 4,000 కోట్ల రూపాయలు పోలవరం ఎందుకు నిర్వాసితులకు ఎందుకు 41 కాంటూరులో ఉన్న వాళ్ళు 41 కాంటూరులో నిర్వాసితులకు ఎందుకు అప్పచెప్పలేదండి? అలాగే రెండోసారి గొంతుకోలేదా? ఇవన్నీ మీరు చేసిన తప్పులు సార్. మీరు చేసిన తప్పులకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి మీ వైసీపీ వాళ్ళు కూడా ఇవాళ మిమ్మల్ని చీయని రంపచోడవరం నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరిచ్చారంటే ఖచ్చితంగా అది ఒక పోలవరం విషయంలో ఖచ్చితంగా కూడా మా పోలవరం నిర్వాసిత మండలాలు మొత్తం స్టాండ్ తీసుకున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మీ పార్టీ 15 సంవత్సరాల తర్వాత దాదాపు 50,000 ఇంతకు 40,000 ఓట్లు మీద మీకు కావాలి. ఇప్పుడు 27 ఇవన్నీ నాకు వద్దు కానీ చంద్రమౌళి గారు రంజిత్ హోల్డ్ చంద్రమౌళి గారు ఒక్క సెకండ్. మీరు 2020 రామన్ గారు ఒక్క సెకండ్. నేను కొన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు తెలియాలి ఇవన్నీ. ఎందుకంటే ఇదేం రాజకీయపరమైనటువంటి చర్చ కాదు. చంద్రమౌళి గారు మళ్ళీ 2027 జమిలీ ఎన్నికలు వస్తాయి అంటూ లాస్ట్లో కంక్లూడింగ్ చేసినప్పటికీ కూడా నాకు 2027 అనేది పక్కన పెట్టండి. రేపు 2025 సంవత్సరం జూన్ జూలై వచ్చిందంటే ముందు గోదావరికి వరదలు వస్తాయి. 2022లో ఎలా వచ్చాయో, మొన్న ఏ విధంగా వచ్చాయో 24లో, ఈసారి దానికి మించి కూడా వరదలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వీటి వల్ల వాతావరణ శాఖ వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనల ప్రకారం వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఇప్పుడు నేనేం మీకు సలహా ఇవ్వట్లే ఇది చేస్తే బాగుంటుందని. ఇది కానీ ఈసారి ఒక ప్రాణం పోవడానికి వీల్లేదు.
అది ఎవరైనా సరే, పశువుల, ఇంట్లో ఉన్నటువంటి గొడ్ల, మేకల, కోళ్ళ, ఆ వరదలు వచ్చి ఒక్క ప్రాణం పోవడానికి వీల్లేదు. ఒక్కళ్ళైనా సరే ఆ కట్టుకున్నటువంటి ఇళ్ళు, అక్కడ ఉంటున్నటువంటి నివాసాలు, వాటిని దాటి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా, లేదంటే ఇంకా మాట్లాడితే పూర్తి స్థాయిలో చుక్క నీరు వాళ్ళ కాళ్ళకి అంటకుండా ఉండే ప్రదేశాలకి ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. ప్రతిపక్షం పోరాడాలంటే దాని మీద పోరాడండి. అంతేగాని 27లో జమిలి ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మేమే వస్తాం, మొత్తం మేమే చేస్తామంటే 5 ఏళ్లలో పోలవరానికి ఏమీ చేసింది లేదు. నిజంగానే ఈ మాట ప్రజల నుంచి వచ్చినటువంటి మాట. ఇక్కడ నేను ఒక మోడరేటర్గా నేను మాట్లాడేటువంటి మాట కాదు, మీరు ఇచ్చినటువంటి రిపోర్టులు చెప్తున్నటువంటి మాటే. అవినీతి జరిగిపోయింది అన్నారు. అబ్బే అవినీతి ఏం లేదు, ఆ రిపోర్ట్కి అసలు అధికారిక ఇదే లేదు అని చెప్పి. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, 3 సంవత్సరాలు మాత్రమే ఉండింది సార్. ప్రతి దానికి కరోనాను అడ్డు పెట్టుకుంటాం, ప్రతి దానికి చంద్రబాబును అడ్డు పెట్టుకుంటాం, ప్రతి దానికి మోడీ గారికి మా సంగతి ఎందుకు కావాలి అంటాం. ఇది రాష్ట్రం గురించా, రాజకీయం గురించా చంద్రబాబు గారు? ఎస్ అదే, దేశం మొత్తం అడ్డుపడిన కరోనా కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అడ్డుపడిపోయింది. తెలంగాణలో అదే సార్, అదే చంద్రబాబు గారు, అదే మీరు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయారు. దయచేసి ప్లీజ్ అప్గ్రేడ్ అవ్వాలి ఆ పాయింట్ లో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. పార్టిసిపేట్ చేసినందుకు చంద్రమౌళి గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, రంజిత్కి, అందరికి కూడా ధన్యవాదాలు. ప్రభుత్వానికి ప్రజల తరఫు నుంచి ఇది చాలా క్లియర్ కట్ డిమాండ్. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? కేంద్రానికి ముక్కుకి తాడేస్తారా, మెడలు వంచే తీసుకొస్తారా, ఇంకోటి చేస్తారా, లేదంటే మల్లగుల్లాలే పడతారా? అధికారంలో షేర్ చేసుకుంటున్నారు, కూటమి కింద ఉన్నారు కాబట్టి ఈసారైనా సరే ఎటువంటి పేచీ లేకుండా, లాలూచీ లేకుండా, ఎక్కడా తగ్గకుండా పోలవరాన్ని ఇచ్చినటువంటి డేట్ లోపల ఖచ్చితమైనటువంటి సమయంలో పూర్తి చేయాలి అన్నటువంటిది. బిఫోర్ దట్ ముందు పునరావాసాన్ని క్లియర్ చేయండి. మనుషులు ఎంతోమంది చనిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఏరియాలన్నీ కూడా చూసొచ్చాను. ఏదైతే 12,000 ఎకరాలు భూసేకరణ చేశారో, వేలేర్పాడు కావచ్చు, లేదంటే కుక్కునూరు కావచ్చు, కొనవరం కావచ్చు, ఆ ఏరియాల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు ఒక్కసారి వెళ్ళి చూడండి. అధికారులు ఇచ్చేటువంటి చిన్న చిన్న రిపోర్ట్స్ తోటో వీటితోటో కాలయాపన చేసేద్దామంటే కుదరదు కూటమి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూనే ఉంది ఆయన చేతల్లో, మాటల్లో. బట్ ఆచరణలో ఇంకా క్లారిటీ, ఇంకా స్ట్రెంగ్త్ అనేది కావాలి. ప్రజలకి నమ్మకం కావాలి. కానీ ప్రజలు కూడా తప్పుడు ప్రచారాలు ఏమైనా ఉంటే మాత్రం డైరెక్ట్గా ప్రభుత్వాన్ని నిలదీయండి, ఇది తప్ప ఒప్ప ఏంటి అనేది క్లియర్ చేయమనండి. అంతేగాని ఈ తప్పుడు ప్రచారం ఎవరు మాత్రం మళ్ళీ ఒకసారి పడద్దు అనేది తెలియజేయాల్సినటువంటి సందర్భం.